మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మార్కెట్లో కొన్ని ప్యాటర్న్స్ చాలా స్ట్రాంగ్గా రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క ప్యాటర్న్స్ని మనం ఐడెంటిఫై చేసామంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఒక స్టాకు కొన్ని రోజుల నుంచి నెలల నుంచి ఈ విధంగా కాంట్రాక్షన్ జరుగుతుంది అనుకోండి. ఇక్కడేమో లో, హయ్యర్ లో అండ్ హయ్యర్ లో, ఈ విధంగా అనమాట. హయ్యర్ లో జరుగుతుంది అండ్ ఇది వచ్చేసరికి హై, లోవర్ హై అండ్ లోవర్ హై, ఈ విధంగా జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. సో ఈ యొక్క ప్యాటర్న్ చాలా చాలా పవర్ఫుల్. ఈ యొక్క ప్యాటర్న్ నుంచి కన్నా స్టాక్ అనేది బయటకు వచ్చింది అంటే సో సింపుల్గా మనం అక్యుములేషన్ నుంచి బయటకు వచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి సింపుల్గా స్టేజ్ 2లోకి ఎంటర్ అయినట్టు అర్థం అనమాట. అంటే ట్రెండింగ్ మార్కెట్. ఈ యొక్క ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చినాక ఏం జరుగుతుందంటే రిటైలర్స్ కానీ చాలామంది మిగతా వాళ్ళందరూ కూడా ఈ ప్యాటర్న్ వాచ్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఏంటంటే ఒకేసారి ఈ స్టాక్ నాకు కావాలనేసి రావడం జరుగుతుంది. అందుకని డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డిమాండ్ వల్ల ఏం జరుగుతుందంటే స్టాక్ అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఎనదర్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ఒక కాంట్రాక్షన్ ప్యాటర్నే. బట్ చూడండి, ఒకటే రెసిస్టెన్స్ లెవెల్ని ఒకసారి టచ్ చేసింది, మళ్ళీ ఇంకొకసారి టచ్ చేసింది, మళ్ళీ ఇంకొకసారి టచ్ చేసింది, ఫైనల్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ కూడా సిరీస్ ఆఫ్ హైస్ అనేది ఫార్మేషన్ జరిగింది. హయ్యర్ లోస్ అంటాం. ఇది లో, ఇది హయ్యర్ లో, బట్ సేమ్ రెసిస్టెన్స్ అనమాట. ఆల్మోస్ట్గా ఒకటే రెసిస్టెన్స్ లెవెల్ని రెసిస్టెన్స్ లాగా తీసుకొని అక్కడ స్ట్రగుల్ అవుతుంది. ఈ లెవెల్ని దాటి మార్కెట్ అనేది పైకి వెళ్ళలేకపోయింది. సో ఇది కాకుండా అనదర్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఇది ఒకటే రేంజ్లో ఉంటుంది అనమాట. అంటే పైకి వెళ్తుంది, అక్కడ మళ్ళీ సప్లై ఎక్కువ ఉండి కిందకు వస్తుంది అండ్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే స్ట్రాంగ్ డిమాండ్, అంటే బయర్స్ ఇంట్రెస్ట్గా ఉంటారు. మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళిద్ది, బట్ ఫైనల్గా ఏంటంటే ఒక బ్రేక్అవుట్ ఇస్తుంది. దీన్ని మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అంటాం. ఇది చాలా చాలా పవర్ఫుల్ ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ని అనుసరించి మనం ఏంటంటే కొన్ని స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పిఎఫ్సి స్టాక్ అనేది చూస్తే చూడండి, ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఎంత బ్యూటిఫుల్గా మనకి సింక్ అయిందంటే ఇక్కడ అండ్ ఇది లో, దాని తర్వాత హయ్యర్ లోస్ ఫార్మేషన్ అనేది జరుగుతూ వెళ్ళింది. జరుగుతూ ఏం జరిగింది, ఫైనల్గా ఈ యొక్క అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఈ యొక్క లెవెల్ దగ్గర అంటే బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఏమైందంటే స్ట్రగుల్ అయిందనమాట. బట్ ఫైనల్గా స్ట్రగుల్ అయ్యి బయటికి రావడం అనేది జరిగింది. ఈ బయటకు వచ్చేటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే వాల్యూమ్ అనే దాన్ని యాడ్ చేసుకొని అసలు వాల్యూమ్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి అని కానీ మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ అనేది మనం యాడ్ చేసుకున్నాం అండ్ చక్కగా వాల్యూమ్స్ అనేది రైజ్ అవటం చూడండి. ఇక్కడ నుంచి కూడా వాల్యూమ్స్ అనేది రైజ్ అయినాయి. అంటే స్టాక్ డిక్రీజ్ అయింది, వాల్యూమ్ ఏమో రైజ్ అవుతుంది అండ్ బ్రేక్అవుట్ దగ్గర కూడా మంచి స్ట్రాంగ్ వాల్యూమ్ అనేది రావడం జరిగింది. సో ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్లో మనం ఒకవేళ ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇంకేదన్నా ఫర్దర్గా ఇండికేటర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అంటే కూడా ఈ యొక్క మ్యాక్డీ ఏదైతే ఉందో ఈ మ్యాక్డీ కూడా మనకి హెల్ప్ అవుతుంది. చాలామంది ప్రొఫెషనల్స్ మ్యాక్డీ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది యూస్ చేస్తారు. మనకు ఒక తంబు రూల్ ఏంటంటే ఎప్పుడైనా ఒక పర్టికులర్ స్టాక్ని బై చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఐ అట్లీస్ట్ అబవ్ 50 ఓకే ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. రిలేటివ్ స్ట్రెంగ్త్ మనకి 50 కంటే తక్కువగా ట్రేడ్ అవుతుంది అనుకోండి, దాని మీద ఒకవేళ మీకు ప్యాటర్న్ బాగుంది అనుకుంటే తీసుకోవచ్చు, కానీ తక్కువ రిలయబిలిటీ ఉంటుంది స్ట్రాంగ్గా పైకి వెళ్ళటానికి. బట్ 50 దగ్గర కన్నా బ్రేక్అవుట్ అయ్యి లేకపోతే స్టేబుల్ అయ్యి వెళుతుంది అనుకోండి. చూడండి, ఈ 50 లెవెల్ దగ్గర మనకి ఈ స్టాక్ అనేది చాలా రోజులు ఉంది, అంటే కిందకు వచ్చింది కానీ వీక్గా లేదు. అక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే చక్కగా 50 లెవెల్ దగ్గర నుంచి క్రాస్ చేసుకొని ఈవెన్ 60 లెవెల్ దాటి కూడా పైకి వెళ్ళింది, 70 లెవెల్ దాటి కూడా పైకి వెళ్ళింది. అక్కడ నుంచి మనం చూస్తే చక్కగా మంచి రిటర్న్ రావడం జరిగింది. జనరల్గా ఈ యొక్క పర్టికులర్ దాంట్లో మనం లాంగ్ పొజిషన్స్ తీసుకునేటప్పుడు ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే ఈ యొక్క స్వింగ్లో అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, కొంతమంది క్యాండిల్ స్టిక్ను కూడా యూస్ చేసుకుంటారు. దట్ ఈజ్ ఓకే బేస్డ్ ఆన్ యువర్ కన్విక్షన్ అనేది మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక మనకి చూడండి, ఈ యొక్క స్టాకు దీన్ని కూడా మనం సెలెక్ట్ చేయటం జరిగింది ఇంతకుముందు.
దీంట్లో కంప్లీట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇది ఒక రకంగా ఏంటంటే రెసిస్టెన్స్గా ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసిందనమాట. ఒక రకంగా దీన్ని చాలామంది ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కూడా కన్సిడర్ చేస్తారు. ఇది వచ్చేసరికి మన హెడ్ లాగా ఉంది, ఇది వచ్చేసరికి రైట్ షోల్డర్ ఉంది అండ్ లెఫ్ట్ షోల్డర్ లాగా కనిపిస్తుంది. బట్ ఎనీహౌ డిఫరెంట్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, చూడండి ఎంత చక్కగా మనకు పైకి వెళ్ళిందో. సో మనం దీన్ని మొత్తాన్ని కూడా, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఇది. ఓకే, అంటే లాంగ్ రౌండింగ్ బాటమ్ అని కూడా అంటాం అనమాట. అంటే లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని మనకు ఒకసారిగా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 328 లెవెల్, ఆ లెవెల్ని బ్రేక్ చేసుకొని చక్కగా పైకి వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా మనం ఇంతకుముందు చెన్నై పెట్రో కూడా చూసాం. కోర్స్ ఏంటంటే మనం ఏదైనా పర్టికులర్ స్టాక్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఓకే, సో ఫస్ట్ సెక్టార్ అనేది మనం అబ్జర్వేషన్ చేయాలి. సో ఏ సెక్టార్ మనకి స్ట్రాంగ్గా ఉంది, ఆ సెక్టార్లో కూడా చూడండి అన్ని స్టాక్స్ ఇలా ఉంటాయి. ఓకే, కొన్ని ఇలా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. వీటిని 1, 2, 3 వీటిని ఏమంటామంటే లీడర్స్ అంటాం అనమాట. మనం స్టాక్ పికింగ్ చేసుకునేటప్పుడు సెక్టార్లో లీడర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు లీడర్స్ అంటున్నామంటే వీళ్ళకి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రాఫిటబిలిటీ అంటే నెట్ ప్రాఫిట్ కూడా పాజిటివ్గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అందుకే మనకి ఈ యొక్క బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు హోల్ సెక్టార్ అనేది ఆ సెక్టార్లో 1, 2, 3 అంటే టాప్ 1, 2, 3లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం కన్నా ఎర్లీ స్టేజ్లో కన్నా క్యాప్చర్ చేయగలిగితే మనకి ఏంటంటే రిస్క్ రివార్డ్ అనేది చాలా బ్యూటిఫుల్గా రావటం జరుగుతుంది. ఈ కేసులో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ కానీ ఈ రీసెంట్ స్వింగ్ కానీ మనం ఎస్ఎల్ పెట్టుకుంటే కూడా ఇది కూడా బ్యూటిఫుల్ రిటర్న్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క వాల్యూమ్స్ అండ్ ప్యాటర్న్స్ని అండ్ సెక్టార్ లీడర్స్ని మనం కానీ ఐడెంటిఫై చేసి ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటే ఇక మంచి రిటర్న్ డెఫినెట్గా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక టెక్నికల్ అనాలిసిస్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.